ఈ ఘటనపై విచారణకు మహిళా కమిషన్ ఆదేశించింది. విద్యార్థులు తల్లిదండ్రులతో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఫోన్లో మాట్లాడారు. సంఘటనపై వార్డెన్ ప్రీతి స్పందించిన తీరును చైర్పర్సన్ కు విద్యార్థులు వివరించారు. తమతో పరుషంగా మాట్లాడారని చైర్పర్సన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనలో తప్పు జరిగితే కాలేజ్ మూసివేతకు సిఫార్సు చేస్తానని నేరెళ్ల శారద విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అలాగే వార్డెన్ ప్రీతిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు సీఎంఆర్ విమెన్ కాలేజ్ ను మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజారమణ సందర్శించారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ విచారణకు ఆదేశించారని విద్యార్థులకు తెలిపారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి సూచించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ గర్ల్స్ కాలేజ్ లో జరిగిన ఘటనపై స్టూడెంట్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు. పూర్తి వివరాలు విమెన్ కమిషన్ చైర్మన్ కి అందిస్తామని తెలిపారు. ఇప్పటికే సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ కి నోటీసులు ఇచ్చామని చెప్పారు. స్టూడెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారని, ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏదైనా తేడా జరిగితే సీఎంఆర్ గర్ల్స్ కాలేజ్ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. సీఎంఆర్ విమెన్ కాలేజ్ లో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే మహిళా కమిషన్ దీన్ని సుమటోగా కేసును స్వీకరించింది. అక్కడికి వెళ్లి విద్యార్థులను అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ విచారణలో ఏవైనా విషయాలు బయటికి వస్తే మాత్రం కాలేజ్ మూసేసే పరిస్థితి వస్తుంది అంటూ కూడా తల్లిదండ్రులకు అలాగే స్టూడెంట్స్ కి కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. తమతో పరుషంగా మాట్లాడారని చైర్పర్సన్ కు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. తప్పు జరిగితే కాలేజ్ మూసివేతకు సిఫార్సు చేస్తామని నేరెళ్ల శారద విద్యార్థులకు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. వార్డెన్ ప్రీతిపై కూడా చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తెలిపారు. సీఎంఆర్ విమెన్స్ కాలేజ్ ను సందర్శించారు మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజారమణ. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూడవచ్చు ఏదైతే సీఎంఆర్ గర్ల్స్ కాలేజీలో నిన్నటి నుండి జరుగుతున్నటువంటి ఘటనలను మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా కేసును తీసుకున్నట్టుగా ఉమెన్ కమిషన్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడికి వచ్చారో సభ్యులు వాళ్ళంతా కూడా తెలియజేయడం జరిగింది. ఉమెన్ కమిషన్ సెక్రటరీ పద్మజారమైన స్వయంగా సీఎంఆర్ కాలేజీకి వచ్చి విద్యార్థులతోటి కూర్చుండి మాట్లాడి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా కూడా వివరాలను అయితే వెల్లడించింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఉమెన్ కమిషన్ చైర్మన్ కు అందజేస్తాము. కమిషన్ కూడా ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారంటూ కూడా వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఒక నోటీసులు ఇస్తాము, ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు మాతో వ్యక్తం చేశారు, ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోవడానికి కూడా మేము ఇక్కడికి వచ్చాము, విచారణలో నిజాలు అనేది తేల్తాయి, తర్వాత సీఎంఆర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యంపై కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ వారు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తున్నాం. ఇక్కడ జరిగిన వాస్తవాలను రిపోర్ట్ రూపంలో ఉమెన్ కమిషన్ చైర్మన్ కు అందజేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉమెన్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి సందర్భమైన కనబడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే కొన్ని వీడియోలు చిత్రీకరించారు, ఆ చిత్రీకరించిన వీడియోలకు సంబంధించినటువంటి వాటిని బయటికి పంపిస్తామని అడిగిన సందర్భంలో, ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా వాటికి బయటికి పంపిస్తాం, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు గురి చేసిన కొన్ని అపోహలు కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. అన్ని అంశాలను కూడా ఉమెన్ కమిషన్ దృష్టికి అయితే విద్యార్థులు తీసుకుపోయినట్టుగా కొంత సమాచారం అంతా అందుతుంది. ఇది సేమ్ టైం ఉమెన్ కమిషన్ ఇక్కడ జరిగినటువంటి అంశాలను అయితే సీరియస్ గా తీసుకున్నట్టుగా అయితే స్పష్టమవుతుంది. అక్కడ విమెన్ కమిషన్ కి సంబంధించి సెక్రటరీ అక్కడ వెళ్ళిన తర్వాత విద్యార్థులు ఆందోళన విరమించారా హామీ ఇచ్చిన తర్వాత? అంటే ఇంకా పూర్తి స్థాయిలో వాళ్లకు హామీ అంటే ఎవరైతే హామీ అయితే లభించినట్టుగా అయితే పూర్తి స్థాయి అయితే స్పష్టమైతే చేయట్లేదు. అయితే వాళ్ళు కొన్ని డిమాండ్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఎవరైతే వార్డెన్ ప్రీతి ఉన్నారో ఆమెపై చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఘటనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, మాకు పూర్తి స్థాయి నమ్మకం కలిగించే విధంగా యాజమాన్యం వ్యవహరించాలంటూ కొన్ని డిమాండ్స్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి హామీని మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత చర్చలు అయితే జరపడం జరిగింది. అప్పటికే
ఓకే. మేనేజ్మెంట్ సైడ్ నుండి ఈ ఘటనకు సంబంధించినటువంటి తీసుకున్న చర్యలన్నిటి కూడా విద్యార్థులకు వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు వరకు మాత్రం అంటే నిన్న జరిగిన సంఘటనలు ఈ రోజు వరకు మాత్రం కొంత చల్లారే విధంగా ఘటనకు సంబంధించినటువంటి కొంత ఘాటును అయితే తగ్గించే విధంగా అయితే చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఖచ్చితంగా దీనిపైన పూర్తి వివరాలు రాబట్టి కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు కొంత విద్యార్థులకు న్యాయం జరిగినట్టు అనిపిస్తే తప్ప పూర్తిగా చల్లారే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.